లండన్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబాయ్లో బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్లతో సీఎం వరుసగా భేటీ అయ్యారు. హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు అభివృద్ధిపైనే కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. 56 కిలోమీటర్ల పొడవున మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. దుబాయ్లో దాదాపు 70 సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సమావేశమయ్యారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, తెలంగాణలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఆసక్తి ప్రదర్శించాయి. అయితే తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయి. చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయన్నారు. మూసీ పునరుద్ధరణలో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోని అద్భుతమైన నగరంగా మారుతుంది అని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరారు. ఇతర సిటీలు, రాష్ట్రాలతో తాము పోటీ పడడం లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్ మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా భువనగిరిలో మోడల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని, 2 నెలల్లో టెండర్ పనులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని స్టేట్ ఛాంబర్లో ఆయన ప్రభుత్వ వీప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి వీరారెడ్డి, రోడ్ల భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్లతో రాయగిరి వద్ద 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేపట్టే మల్టీపర్పస్ స్టేడియం, యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకునే చర్యలపై సమీక్షించారు. 33 కోట్ల 50 లక్షలతో చేపట్టే మల్టీపర్పస్ స్టేడియం సంబంధించి నిర్మాణాలకు సంబంధించిన డిపిఆర్ 4 రోజుల్లో పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించారు. నేషనల్ లెవెల్లో ఏ పోటీలు జరిగినా హైదరాబాద్ దగ్గరలో ఇక్కడ నిర్వహించే విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భువనగిరి కిల్లాకు సంబంధించి రోప్ వే పనులు కూడా 2 మాసాలలో టెండర్ పనులు పూర్తి చేసుకుని భువనగిరి కిల్లాను ఒక టూరిజం స్పాట్గా చేయాలని నిర్ణయం తీసుకున్నామని, కేంద్ర నిధులు సరిపోకపోతే రాష్ట్ర నిధులు వాడుకుంటామని 100 కోట్లు రిలీజ్ అయ్యాయని వెల్లడించాయి. ఎయిమ్స్లో వసతులు పెంచడంలో భాగంగా 2 టవర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇంకా వసతులు పెంచుకుంటామని తెలిపారు. ధర్మారెడ్డి కాలువ, బునాదిగాని కాలువ, బస్వాపూర్ R&R ప్యాకేజీకి సంబంధించిన రైతుల ఆందోళనలు పరిష్కరిస్తామని, R&R ప్యాకేజీలో 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా చేర్చాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ విజయశ్రీ కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవాలయం నుండి శ్రీరాముడి శోభాయాత్రను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రారంభించారు. 40 కాలనీల మీదుగా ర్యాలీ నిర్వహించి సరస్వతి నగర్ కాలనీ, హనుమాన్ దేవాలయం వద్ద ముగించడం జరిగిందని అన్నారు. అయోధ్యలో భవ్య రామ మందిరంలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ శుభ సందర్భంగా హిందువులు చిన్న పెద్ద అంతా కలిసి ఎంతో ఐక్యంగా ప్రతి ఇంటిపై కాషాయపు జెండాను ఎగరవేసి హర్షం వ్యక్తం చేస్తున్నారని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రామభక్తులు, వివిధ కాలనీ వాసులు, RSS నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అయోధ్య నందు దివ్యమైన రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంగా VPG ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీ ప్రసన్న మహాకాళి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న మహాకాళి దేవాలయము విద్యార్థులు దేవాలయంగా భావించే
కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను పరిశుభ్రపరిచారు. దేవాలయాలు, విద్యాలయాలు మాత్రమే కాకుండా ప్రజలంతా ఎల్లప్పుడూ తమ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వజీర్ ప్రకాష్ గౌడ్ తెలియజేశారు. అలాగే నేడు ప్రాణప్రతిష్ఠ జరగనున్న శ్రీరాముడి కరుణ, కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు. ఈ యొక్క దేవాలయ ప్రసన్న మహాకాళి దేవాలయ చైర్మన్గా మరి ఒక కార్యక్రమం తీసుకొని మా కమిటీ సభ్యులతో ఈ యొక్క దేవాలయం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు భక్తులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మన ప్రాంతంలో మనం ఉన్నటువంటి నివాసం ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా సమాజం కోసం మనం ఏదైతే కార్యక్రమం ఉంటుందో బస్తీలు కూడా మంచిగా ఉంచుకోవాలి, దేవాలయాలు మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలా, అదేవిధంగా పాఠశాలలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని విబిజీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను మొత్తం కూడా పరిశుభ్రంగా నీట్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక దేవాలయాన్ని కూడా పరిశుభ్రంగా మొత్తం ఉన్నటువంటి మూలలకు ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసి శుభ్రపరిచారు. రేపు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి ఒక దేవాలయ చైర్మన్గా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ యొక్క రాముడి కరుణ కటాక్షలతో ఈ యొక్క దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. నాగోల్ డివిజన్ జైపూరి కాలనీ సాయిబాబా మందిరం నుండి కర్మన్ ఘాట్లో ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేశారు. నాగోల్ డివిజన్పై పూరి కాలనీ సాయిబాబా మందిరం నుండి కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం వరకు జైపూరి కాలనీ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇవాళ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ పాదయాత్ర చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ పాదయాత్రలో తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम 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 जय श्री राम. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. షంపీపూరి రాజుతోనే మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీ సీట్లు గెలవడం సాధ్యమైందన్నారు. ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. పులి బయటకు వస్తుంది, త్వరలో అప్పుడు ఆట మొదలవుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు సీట్లు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మనం ఇప్పుడు మల్కాజ్గిరి 7 ఎమ్మెల్యేలు కలిసి తెలంగాణ రాష్ట్రంలోనే వారి మెజార్టీ తోటి పెద్ద 3,55,000 తోటి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఓడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్న ఆయన వాటిని ఎలా అమలు చేయాలనేది కాంగ్రెస్కు రూట్ మ్యాప్ లేదని విమర్శించారు. మోదీ పాలనలో 4 కోట్ల ఇండ్లు నిర్మించామన్న కిషన్ రెడ్డి 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామన్నారు. గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులే జైలుకి వెళ్ళిన విషయం మనం చూస్తాం. అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కావచ్చు, ఈ రకంగా అనేక కుంభకోణాలు సుమారు 12 లక్షల కోట్లు కాగ్ రిపోర్ట్ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన అంశాలు ఇవి ఆన్ రికార్డు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 9.5 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాము. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతంగా, ఒక సమర్థవంతంగా మరి ఈ రోజు ఒక స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం ద్వారా దేశ ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చాము. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని అంబేద్కర్ ఆవరణలో ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్కు భారత జాగృతి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసినట్లుగా కవిత పేర్కొన్నారు. వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి
విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. రామోజీ ఫిలిం సిటీ ఆధీనంలో ఉన్న ప్రజలకు చెందాల్సిన భూమి రహదారికి సంబంధించి లేఖ రాశారు గోనె ప్రకాష్ రావు. పేదల భూమిని ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీరావుకు డెడ్ లైన్ పెట్టారు. ఏడాది మార్చి 31 లోపల భూమిని రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీరావుకు సూచించారు. మాజీ సీఎం వైఎస్ఆర్ 606 మంది బలహీన వర్గాలకు చెందిన 200 గజాల చొప్పున భూమిని కేటాయించారన్నారు. కానీ రామోజీరావు గారితో ఉన్న అనుబంధం కోసము చివరకు మధ్యాహ్నం నేను ఫోన్ చేసినప్పుడు మేము రాలేము, కొంచెం రామోజీరావు గారితో మాకున్న సంబంధాలు ఇబ్బందిగా ఉంటుంది, నీవు ఎవరితోటైనా పోరాటం చేస్తావు, కానీ మాకు కొన్ని లిమిటేషన్ నేను చెప్పేది అవుతుందో. గద్దర్ గారు అయితే వేరే భాషలో మాట్లాడారు, అంటే హైలీ రెస్పెక్ట్, దొరా నువ్వు ఎవరితోటైనా చేస్తావు, కానీ దయచేసి నాకు మంచి మిత్రుడు ఏమో ఇక్కడ అల్వాల్ ఏరియాలో ఉండే నాకు చాలా ఆప్తులు. గద్దర్ గారు అయితే అందరికీ తెలుసు, ఇప్పుడు చనిపోయే వారు కూడా నెంబర్ ఆఫ్ జర్నలిస్టులకు తెలుసు. అలాగే కేశవరావు గారు పిసిసి అధ్యక్షునిగా ఉండొచ్చారు నా దీక్షకు. నా దీక్ష ఉద్దేశం ఏంటంటే కార్మికుల చట్టాలను ఉల్లంఘించిండు. అక్కడ 10,000 మంది కార్మికులు చేసినా యూనియన్ లేదు, వాళ్లకు బోనస్లు లేవు. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది స్టూడియో స్టార్ట్ అయ్యి. 92లో స్టార్ట్ అయింది అనుకుంటా, 92లో వర్క్ స్టార్ట్ అయ్యి 96లో ఫంక్షనింగ్ స్టార్ట్. పేదలకు ఎయిమ్స్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని కేంద్ర విద్యుత్ పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. और एम्स हम लोग जैसे आज यहाँ हम लोग कर रहे हैं, हर राज्य में हम लोगों ने एम्स बनाया. पहले एम्स सिर्फ पहले दिल्ली में हुआ करता था, उसके बाद एक जगह और हुआ. अब हमने तय किया कि हर राज्य को कम से कम एक एम्स देंगे और यहाँ पर ये एम्स बन रहा है. कुछ राज्यों में जो बड़े राज्य है उसमें 2 एम्स देंगे. जितने डिस्ट्रिक्ट हॉस्पिटल है सबका अपग्रेडेशन कर रहे हैं, जितने प्राइमरी हेल्थ सेंटर है उसका अपग्रेडेशन कर रहे हैं. ये भारत सरकार कर रही है. और क्यों कर रही है? पहले जब भी कोई गरीब के घर में कोई बीमार होता था, if anybody fell sick in any poor family, that family went into debt. उस गरीब को तो ऋण लेना पड़ता था इलाज कराने के लिए. ये नहीं करना पड़े, इसीलिए हम लोग एम्स बना रहे हैं, इसीलिए हम लोग डिस्ट्रिक्ट हॉस्पिटल को बड़ा बना रहे हैं, इसीलिए हम लोग प्राइमरी हेल्थ सेंटर्स को मजबूत कर रहे हैं, ताकि जो गरीब आदमी है उसका इलाज हो जाए. जो अमीर आदमी है वो तो उसके पास पैसा है, वो अपोलो में जाकर के इलाज करा लेता है. శ్రీరాముడు లేకపోతే మన ఉనికి లేదని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కుమరయ్య తెలిపారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 4,000 మందితో నాచారం మల్లాపూర్ ఎక్స్ రోడ్ నుండి గట్కేసర్ వరకు మహా బైక్ ర్యాలీని నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ మల్కయేశ్వరి స్టాఫ్ పాల్గొన్నారు. ప్రతి హిందువు గర్వించదగ్గ రోజు అని అన్నారు. 500 సంవత్సరాల భక్తుల కరసేవకుల కృషి ఫలించిన రోజు అన్నారు. శోభయాత్రకు వచ్చిన భక్తులకు శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇది రామరాజ్యం మన అందరి రాజ్యం అన్నారు. 22nd రోజు 12:30కి ప్రధానమంత్రి గారు అయోధ్య టెంపుల్ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అది స్ఫూర్తిలాగా తీసుకొని ఇవాళ ఒక 3,000 బైకులతోని ఇవాళ ర్యాలీ చేయాలని చెప్పి మన మల్లాపూర్ నుంచి నాగారం వరకు చేయాలని చెప్పి కొమరయ్య గారు నిర్ణయం తీసుకోవడం అయింది. అండ్ 2 రోజుల్లో ఇంత షార్ట్ టైంలో పిలిస్తే 3,500 మంది వరకు వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అయోధ్య టెంపుల్ని కూడా ఒక మోడల్ క్రియేట్ చేసినాం మేము. టెంపుల్ అక్కడ ఎట్లయితే వచ్చిందో ఆ డిజైన్ మీద అట్లనే చాలా మంది వేలల్లో తరలి వచ్చినారు. ఇవాళ ఒకటే స్ఫూర్తితో ఇదంతా జై శ్రీరామ్ అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే జై శ్రీరామ్ అంటే హిందుత్వం అని అట్లా కాదు. జై శ్రీరామ్ అంటే ఒక రామరాజ్యం కోసం ఏదైతే మోడీ గారు ఏదైతే ముందుకెళ్ళి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారో అది మా ఫాదర్ కొమరయ్య గారు ఆ స్ఫూర్తితోని పార్టీ ఏదైతే జాయిన్ అయినారో అందుకే జాయిన్ అయినారో ఆ స్ఫూర్తి. అయోధ్యలో రామమందిర ఆలయంలో రామ్లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తుంది. జనవరి 22న మధ్యాహ్నం సరిగ్గా 12:20 రాముని పట్టాభిషేక కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కుకట్పల్లిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ నేత స్వచ్ఛ భారత్ అభియాన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది అని ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన రాములవారి అక్షింతలను ప్రతి ఒక్కరూ సమయానికి అనుగుణంగా ప్రాణప్రతిష్ఠ అనంతరం తమ కుటుంబ సభ్యులపై చల్లుకోవాలని నేతలు సూచించారు. కొంత దుర్మార్గులు ఆలయాలను పడగొట్టి మాస్కులు కట్టి హిందూ ధర్మాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసిన వాళ్ళకు ఇది సరైన బుద్ధి. మరి హిందూ ధర్మం అందరినీ సకల జనులు బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ఏదైతే నానున్నదో దాని ప్రకారం ఈరోజు అందరినీ మెప్పించి ఒప్పించి మరి రామ మందిర నిర్మాణం అత్యంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. అంటే అది టోటల్ భారతీయలో ఉన్న హిందువులు అందరూ కూడా కలిసి, హిందువులే కాకుండా సర్వ మతాలు అందరూ కూడా గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్ర గల రామజన్మభూమి ఈరోజు రాముడు మళ్ళీ రేపు అక్కడ వెలుసు కాబట్టి మేము కోటిపల్లి ప్రజలందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బ్రహ్మరథం పట్టుకొని ఈరోజు ప్రతి వాడ వీధ మంగళారతులు అందరు లేడీస్ కానీ అందరు కానీ బయటకు వచ్చి దీనికి సంఘీభావం చెప్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాముడి జన్మ అక్కడ ఉండాలని, అక్కడ వెలిస్తే రేపటి నుంచి అందరూ రామకోటి ఇంట్లో రాసుకోవడం అన్ని రకంగా ఇంట్లో రేపు అందరు పూజలు చేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే భజనతో కార్యక్రమంతో చేయాలని కోరుకుంటూ కుకట్పల్లి ప్రజలందరూ కూడా శ్రీరామ సంకీర్తన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ఇవాళ అయోధ్యలో దివ్య భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సాగార భజన మండలి ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. 500 సంవత్సరాల నుంచి నిరీక్షణ చేసిన హిందువుల కళ ఈ నెల 22న నెరవేరుతుందన్నారు. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి దివ్యమైన శ్రీరామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కావున ఈ నెల 22న ప్రతి కాలనీ బస్తీలోని దేవాలయాలను అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేసి ప్రత్యేక పూజలు చేయాలన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికి శ్రీరామ అక్షింతలు చేరాయని, పూజలు చేసి వాటిని తలపై చల్లుకోవాలని తెలిపారు. ప్రతి ఇంట్లో శ్రీరామ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకోవాలని కోరారు. రాముడు అక్కడ వెలువాలి అని చెప్పి 2018లోనే రోజంతా సంకీర్తన చేయడం, అట్లా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ రాముడు పుట్టిన ప్రదేశంలోనే రామ మందిరం నిర్మాణం కావాలని ఎంతో మంది హిందూ బంధువులందరూ కళ రేపు సాకారమవుతున్న రోజు. ఇలాంటి సంకీర్తనలు యావత్ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆ రాముడు తనంతట తానే అక్కడ రేపు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషకరం. అది కూడా అభినవ వివేకానందుడు అంటా నేను. నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. యావత్ దేశ ప్రజలందరూ కూడా, మొత్తం యావత్ దేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా రామనామంతో జపించడం జరుగుతుంది. మనం చూస్తున్న టీవీలలో కానీ, ఇంటర్నేషనల్ న్యూస్లో కానీ, నేషనల్ న్యూస్లో కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ రీల్ చూసినా రామ 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 రామ. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధి పొందాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించాలని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ తెలిపారు. సైదాబాద్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల అవగాహనకు ఈ యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సహదేవ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, దినేష్, ఆశీష్, అభిషేక్ గౌడ్, నవీన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. We are doing on every 9th of month. हर 9th को हम लोग जो प्रेग्नेंट लेडीज को हम रजिस्टर करते हैं. पहले 3 महीने के अंदर अगर वो लोग किसी वजह से छूट गए हैं तो हम उनको हर 9 तारीख को बुलाकर मिस्ड वालों को एनरोल करते हैं. उसका नाम है प्रधानमंत्री मातृत्व सुशिक्षा अभियान. ప్రాక్టీస్ చేసేదన్నమాట. బ్లౌజెస్ కుట్టడం అన్ని తర్వాత మళ్ళీ మాకు కూడా బ్లౌజెస్ కుట్టడం చేసి తర్వాత అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఎవరైనా బ్యాంక్ లో లోన్ ఇస్తే బాగుంటుంది, నేను అక్కడికి వెళ్ళి తీసుకుని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేసరికి మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ రవితేజ సార్ గారికి వెళ్ళి అడిగితే రవితేజ సార్ గారు అన్నారు యాక్చువల్ గా 60,000 కి మనకి ఎలిజిబిలిటీ కాదు ఏజ్, అయినా సరే మనకి కమ్యూనిస్టులు నమ్మిన సిద్ధాంతం, నైతిక విలువల కోసం తుది వరకు ఎర్ర జెండా నీడలో పనిచేస్తారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో కూనంనేని పాల్గొన్నారు.
అందరిలా పార్టీలు మారితే ఎన్నో పదవులు చేపట్టే అవకాశం వచ్చి ఉండేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ లాంటి నాయకులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని గుర్తు చేశారు. రైతు కూలీలు, రిక్షా కార్మికులు, శ్రామిక, సబండ వర్గాల కోసం పనిచేసే ఏకైక పార్టీ ఎర్ర జెండా పార్టీ అని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ బీఆర్ఎస్ ఇంకోసారి ఓడిపోమన్నాడు. రేపు మన బీఆర్ఎస్ వాడు నువ్వు ఎదిగితే కూడా భూతత్వంలో కూడా ఒక్కడు కూడా నీకు దొరకరు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు మళ్ళీ ఏది అధికారం ఉంటే అందులో పోతారు. మొన్నటి కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు టీడీపీ ఉందా? ఇప్పుడు ఎడిపోయింది టీడీపీ. వాటికి అధికారంలో ఉంటే ఆ పార్టీలు ఉంటాయి, లేకపోతే అవి ఉండవు. కానీ మనం అలా కాదు. మనం శాశ్వతంగా ప్రజలు ఉంటే మనం ఉంటాం, ప్రజలలో మనం ఉంటాం, ప్రజల కోసం ఉంటాం. అంతిమంగా మనిషి ఉన్నంత కాలం మనం ఉంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ 2 పర్యాయాలు అధికారంలో ఉండి కమిషన్లకు కకృతిపడి కుటుంబ పాలన చేశారని విమర్శించారు. 9 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి 7 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి రాజ్యమేలిందన్నారు. మరి బలైనటువంటి వారి కొరకు నువ్వు ఏం చేసినావు చెప్పని అడుగుతున్నాను. ఇలా రాష్ట్రం ఏర్పాటు కాబట్టిది నీ ఉద్యమ నేపథ్యంతో కాదు. విద్యార్థులు, నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మత్యాగాలు, బలిదానాలతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపజేస్తే ఇలా సోనియా గాంధీ గారు ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలనే భావనతోని రాష్ట్రం ఏర్పాటుతోని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా వాళ్ళ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలగాలని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పంటున్నా. నువ్వు 2 పర్యాయాలు అధికారానికి వచ్చి 9 సంవత్సరాల కాలం ఎంతవరకు ఏదైతుందో నీ కమిషన్ల కకృతితోని, నీ నేతృత్వ పోకడలతోని, నీ కుటుంబ పాలన కొరకు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టావు కదా అని చెప్పంటున్నాను. కుకుట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ పుల్లూరు నారాయణ దాస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ కాలనీ దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు 500 నివాసాలతో కలకలలాడుతుందన్నారు కాలనీ వాసులు. మా కాలనీలో ప్రముఖమైన దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు అందుబాటులో ఉన్నాయని అందుకు కాలనీ వాసులు అందరం సంతోషపడుతున్నామన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ సమావేశాలకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైన కమిటీ కాలనీలోని అందరినీ కలుపుకుపోతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు విజయ్ చందర్, గోపాలకృష్ణ, నిర్మాత మండ గోపాలకృష్ణ, జలేంద్ర తదితరులు పాల్గొన్నారు. భారతీయులు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రధాని మోదీ తిరిగి పునఃప్రతిష్ఠాపన చేయడం మహోత్తరమైన ఘట్టమని శ్రీరామ భక్తుడు, సినీ రచయిత చిన్ని కృష్ణ పేర్కొన్నారు. భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించిన శ్రీరామచంద్రుని మందిరాన్ని దుష్టుడైన బాబర్ కూల్చివేసి 1,75,000 రామభక్తుల మరణానికి కారణమయ్యారన్నారు. 500 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడాన్ని యావత్ దేశ ప్రజలు వీక్షించి దేవుడి కృపకు పాత్రులు కావాలని సినీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. దేశ చరిత్రలోనే మోదీ మిగిలిపోతారని అన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠతో రామభక్తులు శాంతించి మోదీ చేసిన ఈ సాహసానికి ప్రజలందరూ రామరాజ్య స్థాపనకు నడుం బిగించాలని కోరారు. రాబోవు ఎన్నికలలో 400 పైచిలుకు ఎంపీ స్థానాలు మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువులు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12:30 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని సత్యేంద్ర దాస్ వివరించారు. అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహా సంరంభంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు అయోధ్యకు భారీగా తరలివస్తున్నారు. దేశం నలుమూలల నుండి తరలివస్తున్న సాధువులతో అయోధ్య కిటకిటలాడుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తీర్థక్షేత్రపురంలో సాధువులకు బస ఏర్పాటు చేశారు. రేపటి రామమందిర ప్రారంభోత్సవంలో దాదాపు 4,000 మంది సాధువులు పాల్గొంటారని అంచనా. ప్రస్తుతం అయోధ్య నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిస్తుంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో నగరాన్ని అలంకరించారు. అందమైన ముగ్గులు, రామాయణ విశిష్టతను చాటే చిత్రాలతో అయోధ్య కనువిందు చేస్తుంది.
భక్తులను శ్రీరాముడి దర్శనానికి అనుమతి ఇస్తామని సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. న్యూఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపింది. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతున్న వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. అయోధ్య ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సిఆర్పీఎఫ్ పహారాలో ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను సైతం రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు. డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుండి అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. జనవరి 23 వరకు ఇదే పరిస్థితి కొనసాగించనున్నారు. రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో వారణాసి, మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు. ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు అనుమతి ఉన్న వాటిని మాత్రమే ఆదివారం, సోమవారం వరకు అయోధ్యలో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు. ఈ మేరకు అయోధ్యకు దారితీసే 5 మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అతిథులు సైతం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన లింకు ద్వారా తమ మొబైళ్ల నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాస్లో ప్రత్యేక రీడర్ కోడ్తో సరిపోలితేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ప్రధాని మోదీ సహా దేశ, విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు.